మీలో ఎంతమందికి కారం దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అందులోనూ నెయ్యి కారం దోశ అంటే అసలు చెప్పనక్కర్లేదు కదా! అయితే ఈ దోశను చేసుకోవడానికి కారం ఉండాలి కదండీ! ఈ కారంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆనియన్స్ తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ కారంతోటి నెయ్యి వేసి దోశ చేసుకుంటే అసలు సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి జీలకర్ర, తెల్లగడ్డ రెమ్మలు, రుచికి సరిపడినంత సాల్టు, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని వాటర్ని పోయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కారంలోకి లైట్గా పోపును పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులను వేసి పోపు వేగాక కారంలోకి వేసుకొని బాగా కలుపుకొని తీసుకుంటే దోశలు వేసుకోవడానికి కారం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎర్ర కారంతో దోశను ఎలా వేసుకోవాలో చూద్దాము. మంచి కాగుతున్న పెనం మీద దోశ బ్యాటర్ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఎర్ర కారం, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పైన అలా ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక పక్క బాగా కాలిన తర్వాత తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎర్ర కారం నెయ్యి దోశ రెడీ. నచ్చితే లైక్ చేయండి.